హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో కొందరు ఈపీఎఫ్ మెంబర్స్కి పిఎఫ్ క్లెయిమ్ అనేది ఓపెన్ కావట్లేదు. ఎందుకోసం ఓపెన్ కావట్లేదు, దానికి గల వివరాలు తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. మనకు గత 1 వీక్ టు 10 డేస్ నుండి ఈపీఎఫ్ఓ ఒక అలర్ట్ మెసేజ్ చూపిస్తుంది. పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయినప్పుడు తప్పనిసరిగా మీరు ఈ నామినేషన్ ఫైల్ చేయండి, లేదంటే మీ యొక్క పిఎఫ్ క్లెయిమ్ అనేది బ్లాక్ అవుతుంది. అంటే మీరు పిఎఫ్ డబ్బుల్ని విత్డ్రా చేసుకోలేరు అన్నమాట. సో ఇక్కడ ఒక ఈపీఎఫ్ మెంబర్ది ఇక్కడ నేను పిఎఫ్ అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ వారికైతే పిఎఫ్ అప్లికేషన్ అనేది ఓపెన్ కావట్లేదు. సో మీరు కూడా తప్పనిసరిగా ఈ నామినేషన్ ఇప్పుడే ఫైల్ చేయండి. ఇన్ కేస్ ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు మీ యొక్క పిఎఫ్ డబ్బులు అలానే మీ పెన్షన్ డబ్బులు ఎవరికి చెందాలి అనేసి మీరు ఈ నామినేషన్లో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక ఈపీఎఫ్ మెంబర్ది లాగిన్ చేసి చూపిస్తాను. ముందుగా ఇక్కడ మనము ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఓపెన్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పిఎఫ్ డీటెయిల్స్, యూఏఎన్ నంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసి మనం పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవుతాము. ఇక్కడ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ క్లెయిమ్ పైన మనం క్లిక్ చేసినప్పుడు క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ ఈ విధంగా మాకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మీరు ఈ నామినేషన్ ఫైల్ చేసేంత వరకు ఈపీఎఫ్ క్లెయిమ్ అప్లికేషన్ అనేది ఓపెన్ కాదు అని ఇక్కడ మనకు ఈపీఎఫ్ఓ రెడ్ కలర్లో అలర్ట్ అనేది చూపిస్తుంది. సో తప్పకుండా నామినేషన్ అనేది ఫైల్ చేయండి, ఎందుకంటే మనకు ఓన్లీ 5 డేస్ మాత్రమే టైం ఇస్తుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఫస్ట్ టైం మీరు లాగిన్ చేసినట్లయితే మీకు అక్కడ అలర్ట్ మెసేజ్లో చూపిస్తుంది నెక్స్ట్ 5 సక్సెస్ఫుల్ లాగిన్, అంటే 5 డేస్ తర్వాత లేదా 5 డేస్ లోపు మీరు నామినేషన్ అనేది కంప్లీట్ చేయాలి, లేదంటే మీ యొక్క ఈపీఎఫ్ క్లెయిమ్ అనేది మీరు అప్లై చేసుకోలేరు అనేసి ఇది వరకు మనకు మెసేజ్లో చూపించేది. ప్రస్తుతం ఇక్కడ మనం లైవ్ చూస్తున్నాము కాబట్టి తప్పనిసరిగా నామినీ వివరాలు అప్డేట్ చేసుకోండి. లేదా మీకు ఎవరికైనా నామినీ డీటెయిల్స్ అప్డేట్ చేయడం రాదంటే నా యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది, మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయితే నామినీ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయబడుతుంది. సో ఇది మ్యాండేటరీగా తప్పనిసరిగా చేసుకోండి, ఎందుకంటే పిఎఫ్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేయాలంటే నామినీ అనేది తప్పనిసరిగా అప్డేట్ చేయాలి. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.